తెలంగాణ వెబ్సైట్ 2025 బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ లోపల ఎవరికైతే ఫేజ్ 1 అండ్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాలేదో వాళ్ళ కోసం ఈ వీడియో లోపల మనం డీటెయిల్డ్గా అసలు స్పాట్ అడ్మిషన్కి ఎవరు ఎలిజిబుల్, స్పాట్ అడ్మిషన్కు ఎప్పుడెప్పుడు ఉన్నది, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి, ఎంత ఫీ ఉన్నది అని చెప్పి స్పాట్ అడ్మిషన్ గురించి డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ రాకపోయినా సరే, లేకపోతే ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోయినా సరే, మనకున్న ఆప్షన్ ఒకటి స్పాట్ అడ్మిషన్, 2 మేనేజ్మెంట్. స్పాట్ అడ్మిషన్ లోపల కొంచెం ఫీ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ స్పాట్ అడ్మిషన్ గురించి షెడ్యూల్ ఏంది, అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో అయితే చేస్తూ ఉంటా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మన ఛానల్ విజిట్ చేసే ఛాన్స్ ఉండదు కావచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్, ఏంది కదా ఈ స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అని అంటే, సో మనకి కొన్ని గైడ్లైన్స్ అయితే ఉంటాయి అన్నట్టు, దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఫస్ట్లీ ఈ తెలంగాణ వెబ్సైట్ 2025 లోపల ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా. సో కౌన్సిలింగ్కి రాని వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారు కానీ సీట్ రాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, తెలంగాణ వెబ్సైట్ 2025 స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పి మనకు ఒక పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లోపల పెట్టడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ గైడ్లైన్స్ ఏంది కదా అని అంటే, మనకు ఏవైతే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయో, ఓకేనా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల కావచ్చు, ఓకేనా, యూనివర్సిటీస్ లోపల కావచ్చు, యూనివర్సిటీకి అలైడ్ ఉన్న కాలేజ్ లోపల కావచ్చు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ లోపల కావచ్చు, ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయో బీ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సుల లోపల మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ అనేది మేము పెడుతున్నాము అని చెప్పి మనకు ఈ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు. ఓకేనా. సో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ అనేది యూనివర్సిటీస్ లోపల, యూనివర్సిటీ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ లోపల, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ లోపల లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే కోర్సెస్ లోపల ఉన్నాయో ఆ కోర్సెస్కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ అనేది రెస్పెక్టివ్ కాలేజెస్ దగ్గర కండక్ట్ చేస్తున్నాం మేము. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకో అని చెప్పి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు. ఓకేనా. ఈ నోటిఫికేషన్ లోపల మనకు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే, మనకు ఆల్రెడీ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనేది మేము వెబ్సైట్ లోపల ప్రొవైడ్ చేసినామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎవరు ఎలిజిబుల్ అని అంటే, ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ స్ట్రిక్ట్లీ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు అన్నట్టు. ఓకేనా. సో పర్మిట్ చేయం మేము స్పాట్ అడ్మిషన్కి వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఇచ్చిర్రు. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇంకేమి ఇచ్చారు కదా అంటే, మనకి ఎవరైతే క్యాండిడేట్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొస్తాడో, ఓకేనా, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకుంటాడో, ఒరిజినల్ టీసీ అనేది సబ్మిట్ చేసి సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది సబ్మిట్ చేస్తారో వాళ్ళు మాత్రమే స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే, ఈ స్పాట్ అడ్మిషన్ లోపల నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఫీ రియంబర్స్మెంట్ అనేది నీకు రాదు. ఓకేనా. ఎంత ఫీ ఉంటే అంత నువ్వు అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకొని స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అండ్ దెన్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ విషయానికి వస్తే, మనకు ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి మనకు 25 తారీఖు నాడు వెబ్సైట్ లోపల పెడతారు. 25 అక్టోబర్ 2025 రోజు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్ లోపల పెడతారు అన్నట్టు. అండ్ కాలేజ్ నోటీస్ బోర్డులలో కూడా పెడతారు. ఓకేనా. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి తెలుసుకుందాం అనుకుంటే కాలేజ్ నోటీస్ బోర్డులలో మీరు తెలుసుకోవచ్చు. మీకు దగ్గర ఉన్న కాలేజ్ని విజిట్ చేసి తెలుసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ లోపల కూడా పెడతామని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అన్నట్టు. అండ్ నోటిఫికేషన్ అనేది కాలేజ్ నుండి ఎప్పుడు ఇష్యూ చేస్తారు కదా అంటే, 24 అక్టోబర్ 2025 రోజు నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లలో 25 అక్టోబర్ రోజు నోటిఫికేషన్ అనేది న్యూస్ పేపర్లలో ఇస్తారు. అండ్ 2 days మనకి స్పాట్ అడ్మిషన్ అవుతుంది. 27th అక్టోబర్, 28th అక్టోబర్. ఓకేనా. 27th and 28th 2 రోజుల మనకి ఏం చేస్తారు అంటే స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేస్తారు అన్నట్టు. మరి ఎవరెవరు ఎలిజిబుల్ మరి అని అంటే, ఎవరి సర్టిఫికేట్స్ అయితే స్పాట్ అడ్మిషన్ లోపల సబ్మిట్ చేస్తారో,
ఓకేనా. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్పాట్ అడ్మిషన్ లోపల సబ్మిట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో క్యాండిడేట్ షెల్ నాట్ బీ అలౌడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వితౌట్ వెరిఫైయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు అంటే నువ్వు ఎలిజిబుల్ కాదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, వెరిఫికేషన్ అయిపోయింది అంటే నువ్వు ఎలిజిబుల్ అవుతావు అన్నట్టు. అండ్ దెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్సెట్ రాసిన వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎప్సెట్ రాయని వాళ్ళకు ఇస్తారు అన్నట్టు. ఎప్సెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి, ఎప్సెట్ రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎప్సెట్ లోపల నువ్వు క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ ఏవైతే ఎగ్జామ్ ఉంటుందో 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లోపల కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. 10+2 ఇంటర్ లోపల మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 40% అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో కేటగిరీ వైజ్ డిఫరెంట్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇఫ్ వేకెన్సీస్ ఆర్ స్టిల్ లెఫ్ట్, సో ఎప్సెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళ తర్వాత కూడా ఇంకా వేకెన్సీస్ ఉంటే ఎప్సెట్ క్వాలిఫై కానోళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ 10+2 లోపల మినిమం 40% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 40% ఆఫ్ ద మార్క్స్ అయితే మినిమం వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్ లోపల ఒకేషనల్ వాళ్ళు ఉంటారు కదా, ఒకేషనల్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదన్నట్టు అడ్మిషన్కి. ఓకేనా. ఫార్మ్ డి కానీ బీ ఫార్మసీ కోర్సెస్కి ఒకేషనల్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ దెన్ డ్రాప్ అవుట్స్ ఎవరన్నా ఉన్నారనుకో, డ్రాప్ అవుట్స్ ఎవరన్నా ఉంటే ఆ కేటగిరీ లోపల వాళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో డ్రాప్ అవుట్స్ సపోజ్ బీ ఫార్మసీ లోపల ఎవరైనా ఒకరు బీసీఏ కేటగిరీ లోపల డ్రాప్ అవుట్ అయ్యారు అనుకో మధ్యలోనే, సో ఆ సీట్ అనేది ఏం చేస్తారు కదంటే ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీ వాళ్ళకి ఇచ్చేస్తారు ఫస్ట్. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే ఎవరైతే రిపోర్ట్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా. బీసీఏ లోపల సీట్ వచ్చింది, వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని ఏం చేస్తారు కదంటే బీసీఏ వాళ్ళకే ఇంకొకరికి ఇచ్చేస్తారు అన్నట్టు స్పాట్ అడ్మిషన్ లోపల. అండ్ ఇన్ కేస్ బీసీఏ లోపల సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు అనుకో. ఓకేనా. సో బీసీఏ లోపల జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేయడమో, బీసీఏ లోపల సీట్ వచ్చి జాయిన్ కాకపోవడము, అట్లాంటి సిచ్యువేషన్ లోపల సీట్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో బీసీఏ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. బీసీఏ వాళ్ళకి లేకపోతే ఓపెన్ కాంపిటీషన్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా. ఆ సీట్ అనేది ఓపెన్ కేటగిరీ లోపల ఇచ్చేస్తారు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో మనకి ప్రిన్సిపల్స్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసారు, ఇది మనకు అవసరం లేదు. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఇక్కడ ఫీ విషయానికి వస్తే ఓకేనా. సో ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో స్ట్రిక్ట్లీ లోకల్ వాళ్ళకే మనకు ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా. సో నాన్ లోకల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. స్పాట్ అడ్మిషన్ లోపల లోకల్ వాళ్ళకే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తెలంగాణ ఎప్సెట్ బీ ఫార్మసీకి సంబంధించిన కన్వీనర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వెరిఫికేషన్ అనేది చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఈ వెరిఫికేషన్ లోపల మీరు క్వాలిఫై అయితేనే తెలంగాణ పీపుల్ అని చెప్పి లైక్ కన్ఫర్మేషన్ అయినప్పుడు మాత్రమే వీళ్ళైతే మీకు లైక్ చదువుకోవడానికి ఫర్దర్ పర్మిషన్ అయితే ఇస్తారు అన్నట్టు ఈ వెరిఫికేషన్ లోపల. ఓకేనా. సో వాళ్ళు పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించిన రాటిఫికేషన్ అనేది చేస్తారు. రాటిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ వెరిఫికేషన్ చేస్తారు. అందులోపల ఏమన్నా మిస్ లీడ్ చేసినట్టున్నా కూడా, లేకపోతే వాళ్ళకు అడ్మిషన్ అనేది ప్రాపర్గా అనిపించకపోయినా కూడా అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో అది వాళ్ళ పర్మిషన్ తోటే వాళ్ళైతే చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఒకవేళ మీరు క్విట్ చేయాలనుకుంటే క్విట్ చేయవచ్చు. సో రియల్గా మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే ఏం కాదు, ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం వాళ్ళు మీ అడ్మిషన్ని క్యాన్సిల్ అయితే చేస్తారు అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ ఇంకొకటి ఏంది కదా అంటే ఎవరైతే బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటారో బీటెక్ బయోటెక్నాలజీ వాళ్ళకి మ్యాథ్స్ అనేది లైక్ ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ లేకపోతే మాత్రం ఎలిజిబిలిటీ అయితే ఉండదు అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే తెలంగాణ లోపల కానీ లైక్ ఏపీ లోపల ఏపీ ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. ఓకేనా. సో ఎవరికైతే తెలంగాణ ఆర్ ఏపీ ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి ఈక్వాలెంట్గా అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. పక్కాగా ఏదైతే ఇంటర్మీడియట్ ఉన్నదో ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఐదర్ ఇట్ మేబీ ఫ్రమ్ ఏపీ ఆర్ తెలంగాణ. ఇప్పుడు కొంతమంది ఉంటారు తెలంగాణ చదువుకోకుండా ఏపీలో పోయి చదువుకున్న వాళ్ళు ఉంటారు అన్నట్టు. వాళ్ళు తెలంగాణ రెసిడెంటే కానీ ఏపీలో చదువుకొని ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి కదా అంటే ఇంటర్మీడియట్ తెలంగాణకి సంబంధించి ఈక్వాలెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎవరైతే ఒకేషనల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకేషనల్ క్యాండిడేట్స్ బయోటెక్నాలజీకి ఓకేనా ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ కానీ బీ ఫార్మసీకి ఫార్మ్ డీకి ఎలిజిబుల్ కాదన్నట్టు. అండ్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే
డాక్యుమెంట్స్ మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, బోనోఫైడ్స్ అండ్ తెలంగాణ ఎప్సెట్ ర్యాంక్ కార్డు, ఒకవేళ క్వాలిఫై అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ అనేది లేదు, ఎందుకు అని అంటే మనకి ఫీ రియంబర్స్మెంట్ రాదు కాబట్టి. అండ్ నేను దాని తర్వాత మనం చూసుకుంటే ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫీ అనేది 1300 అయితే పే చేయాల్సి ఉంటుంది. నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు 2100 అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఫర్దర్గా మనం కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం, ఏమేమి కాలేజ్ లోపల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.